శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, దండం పెట్టి చెప్తున్నా బిడ్డ, ఈ వ్యక్తి చావు దెబ్బ కొడతారు, జాగ్రత్త. నీ జీవితంలో 2000% జరిగేది ఇదే అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ జీవితంలో జరిగేదంతా కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. నేను చెప్పాను కదా, నువ్వు ఏది చేయడం లేదు. నీకు జరిగే మంచి చెడు అవన్నీ కూడా ఇంతకుముందు నిర్ణయించబడింది. అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా ఎందుకమ్మా ఎక్కువగా దిగులు పడుతూ ఉన్నావు? జీవితంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుందని మనోవేదన నీలో ఉంది కదా. నీ యొక్క ఆలోచన అంతా ఇప్పుడు చెప్తాను విను. దానికి ముగింపు కూడా తీసుకువస్తాను. ప్రశాంతంగా మనసు పెట్టి విను తల్లి. ఎందుకు ఇలా జరుగుతుందంటే, దానికి సమాధానం నీ పాప పుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వాటి వల్లనే నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయనే కదా నీ అనుమానం. నీకు ఎంతమంది చెడు చేయాలని ఎదురు చూస్తుందే కదా నీ ప్రశ్న. అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు. నీకు ఎవరైతే చెడు తలపట్టాలని చూసే వాళ్ళది నీ కర్మలను కడిగేసి ఆ పాపాన్ని నీ యొక్క పాపాన్ని వారు అంటించుకుంటున్నారు. కాబట్టి నీకు ఎవరైనా వ్యతిరేకంగా చెడు చేసే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకో. కష్టాన్ని తగ్గించేందుకు నీ కర్మల వాళ్ళు పంచుకుంటున్నందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పే తీరాలి బిడ్డ. ఇదంతా నీ జీవితంలోనే రాసి ఉంది. అయినా నీకు చెడు మాత్రమే రాసి నేను నీకు కావాల్సిన తీపిని, మంచిని రాయకుండా ఉంటాన చెప్పు. నీకు కలిగే మంచిని చెప్పకుండా ఉంటాన చెప్పు. నీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తెలియచేసి నేను నీకు వాటిల్లో నీకున్నటువంటి సమస్యనికి పరిష్కారాలు చెప్పకుండా ఎలా ఉంటాను? ఇవన్నీ కూడా, అన్ని అడ్డంకులు కూడా దాటి వచ్చి సంతోషంగా నిన్ను చెప్పే మాట విని బిడ్డ. అప్పుడు నీకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. నీ జీవితంలో ఏదో కొందరు వ్యక్తులు నిన్ను తోసేయాలని, నిన్ను ఎందులోకి అందులో నెట్టేయాలని, నీకు కష్టం తలపెట్టాలని నీకు చాలామంది చూస్తూ ఉన్నారు బిడ్డ. ఎందుకంటే కర్మదోషాలు తొలగనంత వరకు నేను కూడా ఏమీ చేయలేను కదా. మంచిని చేయడం, మనుషులకి బోధిస్తూ ఉండడం తప్ప నేనేం చేయగలను? అది తెలుసుకున్న వారికి ఎలాంటి దిగులు ఉండకుండా కొద్దిగా ఓపికగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆధార్లోనే వెళుతున్నారా లేదనేది పక్కన పెడితే, ఈ సాయి పని మాత్రం అందరి తప్పులను ఒప్పులుగా మార్చి వారికున్న కర్మదోషాలు తొలగించడమే. నేను మాట మాటికి వచ్చే సర్దుబాటు చేయలేను కదా. కానీ కర్మదోషాలు తొలగించుకొని మంచి దారిలో నడిచే వాళ్ళను ఎల్లవేళ కూడా కాపాడుతూ ఉంటాను. ఇలా అందరి మనుషులతో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు బిడ్డ. నా బిడ్డవైన నువ్వు మంచిదారిలో నడవాలన్నదే నా ఉద్దేశం. ఇవన్నీ కూడా నీకు చెప్పేది కూడా అందుకే తల్లి. మంచి వాళ్ళకి చెడు చేయడమే చెడ్డవాళ్ళ పని. అది ఎలాగంటే, అందరూ నీలాగా మంచి వాళ్ళు ఉండరు కదా, ఎంతగానో బాధింపబడుతున్నారు. సరే, దీనికి అంతా కూడా ముగింపు ఎప్పుడు బాబా అంటే, నువ్వు ఈ సాయి తండ్రిని ఎప్పుడైతే పిలిచావో అప్పుడే నీ యొక్క సంకల్పం అంతా కూడా నెరవేరిపోయిందమ్మా. నేను కూడా నిర్ణయం తీసుకున్నాను. ఆ ముగింపు నీకు శుభం అతి త్వరలో జరుగుతుందనే కదా. కాబట్టి ఇది వరకు చెప్పేలా ఎవరిని కూడా నువ్వు అంత సులభంగా నిన్ను తాకలేరు బిడ్డ. ఎవరైతే నా మాట ఆచరించి నా వాక్కులను గౌరవిస్తూ ఉంటారో నన్ను వాళ్ళు పూజించగలుగుతారో. నీ జీవితంలో ఈ మనుషులు చేసే చెడంతా అతి త్వరలో ఒక ముగింపు తీసుకువస్తానమ్మా. దాని తర్వాత నా పని ఆరంభిస్తాను. నీ జీవితంలో నీకు అద్భుతమైన సంఘటనలు నేను కల్పిస్తాను. నీకు మంచి జరిపించాలని, ఈ విధంగా మాట్లాడాలని నీ ముందుకు వచ్చిన తల్లి. మంచి మాటలు నీకు బోధిస్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఎలా అయినా సరే నీతో మాట్లాడగలను. లేకుంటే వాళ్ళలాగే నేను కూడా చూస్తూ ఉండేవాను కదా. నీ సాయి బిడ్డని.
అయినా నీ మీద ప్రేమ అభిమానం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నీకు తెలియపరుస్తున్నాను. నీ సాయి తండ్రిని వెతుక్కుంటూ వచ్చాను తల్లి. నీకు కొంచెం ధైర్యం చెప్పి ఓదార్చి వెళ్దామని నేను వచ్చాను తల్లి. నేను నీకు గట్టిగా చెప్పగలుగుతున్నాను కాబట్టి నమ్మకంతో ఉండు. నిన్ను ఎవరైతే చావు దెబ్బ కొట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారే చావు అంచుల్లోకి వెళ్ళిపోతున్నారమ్మా. ఎందుకంటే వారు నీ యొక్క కర్మలన్నీ వారు లాగేసుకుంటున్నారు. నీకు చెడు చెయ్యాలని నీ యొక్క కర్మలన్నీ వారు అనుభవిస్తున్నారు. కాబట్టి బిడ్డ, దేనికి కూడా నువ్వు భయపడద్దు. ఎవ్వరి గురించి భయపడద్దు. నీ గురించి చెడుగా అనుకుంటే వాళ్ళే ఆ చెడు కర్మ అంతా కూడా అనుభవిస్తారు. కాబట్టి సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.